అందరికీ నమస్కారం। ఈరోజు వరమహాలక్ష్మి పూజ సందర్భంగా ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకోవడం జరిగింది। ఈ వ్రతాన్ని నేను గత 15 ఏళ్ల నుంచి కూడా ఈ వ్రతం ఆచరిస్తున్నాను। నాకు ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతము అంటే ప్రతి సంవత్సరానికి కూడా నాకు అభివృద్ధి చెందుతూ చాలా అంటే మా ఇంట్లో ఎప్పుడు ఆరోగ్యం గాని అన్ని రకాలుగా నాకు చాలా మంచి జరిగింది। అందుకనే నేను ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వస్తున్నాను। అంతే కాకుండా ఆడవాళ్ళందరికీ కూడా పసుపు కుంకాన్ని నోచే తల్లి అమ్మవారి ఆశీస్సులు ఉంటే అందరికీ పసుపు కుంకాలు ఉంటాయి నిండుగా ఉంటాయి అని చెప్పి అందరూ నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో చల్లగా ఉంటారని చెప్పి కూడా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు। వారి సాయశక్తుల కొద్దీ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను। ఈరోజు శ్రావణ శుక్రవారం గనక బల్లా పల్లవి గారి ఇంట్లో వరలక్ష్మి శుభాకాంక్షలు జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది। చెల్లెళ్ళు వచ్చి పల్లవి గారి పిలుపు మేరకు వచ్చి గత 15 సంవత్సరాలుగా చెల్లెలు వరలక్ష్మి పండుగ చేయడం ఎంతో శుభప్రదాయంగా భావిస్తూ మేము ఈరోజు ఇంతమంది అక్క చెల్లెళ్ళని పిలిపిస్తూ సారే చీర పెట్టడం చాలా సంతోషంగా ఉంది। ఇంకా ఇలాంటి ఆయుర ఆరోగ్యాలు అందరికీ అక్క చెల్లెళ్ళకి అందరికీ కలగాలని ఆ వరమహాలక్ష్మి అనుగ్రహము ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మా చెల్లెలు బల్లా పల్లవి గారికి రాజకీయ పరంగా కూడా ఎంతో అభ్యున్నతిగా కృషి చేసింది కాబట్టి మంచి పదవి రావాలని కోరుకుంటూ ఆ వరమహాలక్ష్మి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అందరికీ నమస్కారాలు। ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అందరికీ మహిళలందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు। ఇక్కడ మా కూతురు వరలక్ష్మి పండుగ చేస్తుంటే మేము వచ్చి అందరూ పసుపు కుంకుమ తీసుకునేకి వచ్చినాము। ఇక్కడికి పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము। ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి పూజ జరుపుకుంటున్న బల్లా పల్లవి గారి ఇంటికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి। గత 15 ఏళ్లుగా తను ఈ పూజ చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది। తనే కాకుండా మాకు కూడా ఇలా పిలిచి తాంబూలాలు ఇస్తూ మాకు కూడా ఆ దేవి అనుగ్రహం కలగాలని చెప్పి మొక్కుండే ప్రాప్తి మాకు కలిగించినందుకు పల్లవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అందరికీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు।